సమాజాన్ని సంరక్షించే చిద్విలాస గుణం స్త్రీకి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే సమాజం అంటే ఎవరో కాదు, స్త్రీ యొక్క సంతానం కాబట్టి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ విషయంలో ఒక స్త్రీ చేసిన సిగ్గుమాలిన పని వల్ల యావత్ దేశం మొత్తం నివ్వెరపోయింది. ప్రియుడిపై మోజుపడిన ఈ మహా ఇల్లాలు అక్రమ సంబంధానికై అరులు చాచి అరక్షణం సుఖం కోసం కట్టుకున్న భర్తను కాటికి పంపించిన ఉదంతం తమిళనాడులోని ధర్మపురికి సమీపంలో ఉన్న కీరైపట్టి విలేజ్ లో జరిగింది. పెళ్ళై ఆనిముత్యాల లాంటి 2 పిల్లలు ఉండి సకల సదుపాయాలు సమకూర్చే భర్త ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలి అన్న అనాలోచితమైన ఆలోచనలు మనసును అల్లకల్లోలం చేస్తే జరిగే అనర్థం ఎలా ఉంటుంది అంటే కుక్కలు చించిన ఎంగిలి ఇస్తరాకులా ఉంటుంది అనేందుకు ఈ స్త్రీ జీవితమే ఒక ఉదాహరణ. అమ్మూబి అనే ఈ మహా ఇల్లాలు పక్కింట్లో ఉన్న తనకంటే 10 ఏళ్ల చిన్నవాడైన లోకేశ్వరం అనే యువకుడిపై మనసు పడింది. దినకంత్రి వేషాలతో వాలుచూపు వెకిలి చేష్టలతో ప్రేమాయణానికి పథకం రచించింది. ఈ అమ్మూబి భర్త పేరు రసూల్. ఇతను ఒక పొలిటికల్ పార్టీకి చెందిన లీడర్ యొక్క కంపెనీలో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీళ్లకు ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక కూతురు, చిన్నవాడైన ఒక కొడుకు ఉన్నాడు. ఈ అమ్మూబి 2 పిల్లలను పొద్దున్నే స్కూల్ కు పంపించేది. భర్త ఒకసారి డ్యూటీకి పోతే వారానికో 10 రోజులకో ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఈ అమ్మూబి ఫోన్ విపరీతంగా చూసేది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వచ్చే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కథనాలకు బాగా అట్రాక్ట్ అయ్యేది. ఆ వరవడిలోనే అక్రమ సంబంధానికి తెరతీసింది. ఈ క్రమంలోనే పక్కింట్లో ఉంటున్న లోకేశ్వరంతో ప్రేమాయణం నడిపింది. లోకేశ్వరం అనే ఇతను ఈమె కంటే 16 ఏళ్ల చిన్నవాడు. ప్రేమాయణం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. వీలైతే ఒంటరిగా ఇంట్లోనే కలిసేవాళ్ళు. అలా వీలు కాకపోతే వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా పిచ్చి నసాలానికి ఎక్కించుకొని విచ్చలివిడిగా చెలరేగిపోయేవాళ్ళు. లోకేశ్వరం అనే యువకుడికి సొంతంగా సెలూన్ ఉంది. చూడటానికి ఎర్రగా బుర్రగా ఉన్నాడు. కాకపోతే కాస్త వయసులో చిన్నవాడు. అయినప్పటికీ ఈ అమ్మూబి ఆ యువకుడిని గాఢంగా ప్రేమించింది. ఈ కుర్రాడేమి తక్కువేం తినలేదు. తన ప్రేయసిని మెప్పించడానికి చేతి మీద పచ్చబొట్టు కూడా వేసుకున్నాడు. అది చూసిన అమ్మూబికి పైత్యం పీక్స్ చేరింది. పత్యాపారాన్ని ఇంట్లోనే మొదలు పెట్టేసింది అమ్మూబి. తనకు పెళ్ళై పిల్లలున్నారన్న సంగతి కూడా మర్చిపోయి అదో వింత రకమైన ఆనందాన్ని అనుభవిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. లంగతనం, దొంగతనం ఎన్నో రోజులు దాగదు కదా. కాస్త అటు ఇటుగా ఏదో ఒక రోజు బయటపడాల్సిందే. కాలం గడుస్తుంది. ఈ ప్రేమ పౌరాలు జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఒకరోజు ఈ అమ్మూబి భర్త రసూల్ కటింగ్ చేపించుకోవడానికి లోకేశ్వరం యొక్క సెలూన్ కు వెళ్ళాడు. ఈ రసూల్ కు లోకేశ్వరం ముఖపరిచయం ఉన్న వ్యక్తి డైరెక్ట్ గా సెలూన్ లోకి వెళ్ళాడు. కానీ అక్కడ సెలూన్ లో ఎవరూ లేరు. సెలూన్ లోని కటన్ వెనక నుంచి కొన్ని మాటలు వినపడుతున్నాయి. ఆ మాటలు వింటూ కాసేపు సోఫాలోకి తీరిగ్గా కూర్చున్నాడు రసూల్. కానీ నిమిషాలు గడిచే కొంది ఆ మాటల్లో నసాలం ఎక్కువైంది. లోకేశ్వరంతో ముఖపరిచయం ఉంది కాబట్టి చొరవ చేసి కటన్ వెనక్కి తొంగి చూశాడు. కటన్ వెనక మాట్లాడుతున్న లోకేశ్వరం యొక్క ఫోన్లో రసూల్ యొక్క భార్య నగ్నంగా కనిపించింది. ఆ సన్నివేశాన్ని చూసిన రసూల్కు దిమ్మ తిరిగిపోయింది. కాసేపు మైండ్ బ్లాంక్ అయి ఏం చేయాలో అర్థం కాక విపరీతమైన కోపంతో లోకేశ్వరం దగ్గర ఉన్న ఫోన్ను తీసుకొని నేలకేసి కొట్టాడు. పట్టరాని కోపంతో ఇంటికి వచ్చి తన భార్య అమ్మూబిని విపరీతంగా కొట్టాడు. భయంతో వణికిపోయిన అమ్మూబి భర్త యొక్క కాళ్ళ మీద పడి తప్పైపోయింది, క్షమించండి అని వేడుకోవడంతో ఆ పూటకు ఆ గొడవ సద్దుమణిగింది. ఈలోగా సాయంత్రం అవడంతో 2 పిల్లలు ఇంటికి వచ్చారు. పిల్లల ముందే అమ్మూబిని రసూల్ మరో విధంగా తిట్టడం మొదలుపెట్టాడు. ఒక నెల రోజుల పాటు పిల్లల ముందే రసూల్ అమ్మూబిని తిట్టడం, ప్రియుణ్ణి కలుసుకోకుండా చేయడం వలన అమ్మూబిలో క్రూరత్వం వెలికి వచ్చింది. బ్రహ్మ రాక్షసిగా మారిపోయింది. తనకు కావలసిన సుఖం దక్కాలి అంటే భర్తను అడ్డు తొలగించుకోవడమే తక్షణ కర్తవ్యం అని నిశ్చయించుకుంది. ఇదే విషయాన్ని రసూల్కు తెలియకుండా మరో ఫోన్ ద్వారా తన ప్రియుడికి చెప్పింది. ఇందుకు ప్రియుడు పథకం నేను రచిస్తాను, నువ్వు అమలు పరచు, నీ భర్తను ఎలా చంపాలో ఆ సంగతి నాకు వదిలేయి అని సూచించాడు. ఇలా వారం రోజులు గడిచాక మళ్ళీ అమ్మూబి లోకేశ్వరానికి ఫోన్ చేయగా, నీ భర్తను చంపినా కూడా మన మీద అనుమానం రాకుండా ఉండాలి అంటే దానికి ఒకటే ఉపాయం, నా దగ్గర ఉన్న పాయిజన్ ఏదైనా జ్యూసులో కలిపి నీ భర్త చేత తాగించు, దాంతో ఫుడ్ పాయిజన్ అని నాటకమాడి ఆ వంకతో ఏదో రకంగా గొంతు నులిమి చంపే అని సలహా ఇవ్వడమే కాకుండా వెంటనే ఆ పాయిజన్ను ఆమెకు అందించాడు. ఆ వెంటనే అమ్మూబి ఆ పాయిజన్ను దానిమ్మ జ్యూసులో కలిపి భర్తకి ఇచ్చింది. రసూల్ ఆ జ్యూసును కొంచెం తాగగానే చేదనిపించి కింద పడేశాడు. జరిగిన విషయాన్ని ప్రియుడితో అమ్మూబి పూసగుచ్చినట్టు వివరించింది. ఇలా 4-5 సార్లు ప్రయత్నించింది. కానీ అమ్మూబి ప్రయత్నం ఫెయిల్ అవుతూ వచ్చింది. చివరి ప్రయత్నంగా జూలై 20న సాంబార్ అంటే ఎంతో ఇష్టపడే తన భర్తకు ముద్దుగా మొదరాష్ట్రపు ఆలోచనలతో ఆ సాంబార్లో తక్కువ మొత్తంలో విషం కలిపి ఇచ్చింది. దాంతో ఆ విషాన్నం తిన్న రసూల్ కొద్దిసేపటికే స్పృహ తప్పిపోయాడు. దాంతో కంగారు పడిపోయిన అమ్మూబి విషయాన్ని రసూల్ తమ్ముడి భార్యకు చెప్పడంతో వాళ్ళిద్దరు వచ్చి హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్స్ రకరకాల టెస్టులు చేసి బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించారు. ఈలోగా రసూల్ కాస్త స్పృహలోకి వచ్చాడు.
అసలు ఏం జరిగిందో అర్థం కాక మిన్నకుండిపోయాడు. 3 రోజుల తర్వాత ల్యాబ్ రిపోర్ట్స్ చూసిన డాక్టర్స్ రసూల్ యొక్క తమ్ముడితో ఫుడ్ పాయిజన్ అయింది, ఎవరో కావాలని వాంటెడ్గా విషాన్ని అన్నంలో కలిపారు అనే సంగతి డాక్టర్స్ చెప్పారు. అదే విషయాన్ని రసూల్కు చెప్పాడు తన తమ్ముడు. తమ్ముడి మాటలు వినగానే రసూల్ ఆశ్చర్యపోయి కాస్త ఆలోచనలో పడ్డాడు. వెంటనే తేరుకొని ఈ విషాన్ని అన్నంలో కలిపింది మీ వదినే అని చెప్పి అసలు జరిగిన విషయం మొత్తాన్ని రసూల్ తన తమ్ముడితో చెప్పాడు. ఈ విషయాన్ని రుజువు చేయాలంటే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అని తమ్ముడితో చెప్పిన రసూల్ ఏమీ ఎరగనట్టు నా ఫోన్ పనిచేయడం లేదు అని చెప్పి తన భార్య ఫోన్ తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు, నా దగ్గర నా తమ్ముడు ఉంటాడు అని చెప్పడంతో అమ్మూబి భర్త చేతికి ఫోన్ ఇచ్చి ఇంటికి వెళ్ళింది. రసూల్ ఆ ఫోన్ను తన తమ్ముడి భార్యకి ఇచ్చి ఫోన్ను ఫుల్గా చెక్ చేయమని చెప్పాడు. ఆమె బాగా చదువుకున్నది కాబట్టి ఫోన్ కాల్ డేటాతో పాటు వాట్సాప్ మెసేజెస్ను తరోగా చెక్ చేసింది. వాట్సాప్ కాల్స్లో కొన్ని ఆడియో క్లిప్స్ దొరికాయి. అవి అమ్మూబి తన ప్రియుడితో మాట్లాడిన మాటలు. ఆ ఆడియో టేప్స్ విన్న రసూల్కు కథ పూర్తిగా అర్థమైంది. ఎప్పుడు కాల్ రికార్డ్స్ను డిలీట్ చేసే అమ్మూబి ఈసారి మర్చిపోయింది. ఈ చిన్న తప్పు వల్ల అమ్మూబి అడ్డంగా దొరికిపోయింది. రసూల్ తమ్ముడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. రసూల్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆడియో టేప్స్ను ఆధారంగా చేసుకొని అమ్మూబిని ఆమె ప్రియుడిని కటకటాల వెనక్కి పంపించారు పోలీసులు. ఈ సంఘటన జరిగిన 3వ రోజు ఆరోగ్యం విషమించి రసూల్ చనిపోయాడు. క్షణికమైన సుఖం కోసం ఒక తప్పటడుగు వేస్తే జీవితమే చిన్నాభిన్నం అయిపోతుంది. కన్న తల్లి జైల్లో ఉంది, తండ్రి చనిపోయాడు, ఏమీ తెలియని అమాయక పిల్లలు అనాథలయ్యారు. స్త్రీతనానికే కలంకం తెచ్చే ఇలాంటి వనితలు సమాజంలో అనేక మంది తారస్థ పడుతూనే ఉన్నారు. పెడదారిన పడుతూ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. అంతేకాక అభంశుభం తెలియని చిన్నారులను అనాథలను చేస్తున్నారు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.